హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అనేది చాలా విశిష్టత అనేది కలిగి ఉంది. ఈరోజు చేసుకునే స్నానం, దానం, ఉపవాసం అనేది కూడా కోటి రెట్ల ఫలితాలు అనేవి ఇస్తుంది. నది స్నానం చేసుకోలేని వాళ్ళు మంత్రం అనేది కూడా చెప్పబోతున్నాను. మనం ఇంట్లో ఉండి కూడా ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే మనకు కూడా పుణ్యం అనేది దక్కుతుంది. అసలు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, దీపారాధన ఏ టైంలో చేసుకోవాలి, అలాగే మనకు శ్రవణ నక్షత్రం అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే ఎప్పుడు ముగుస్తుంది అనేది విషయాలు మొత్తం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు మంచిగా అర్థం అవుతుంది. వీడియో అయితే కాస్త లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కోటి సోమవారం చేసుకునే స్నానాలు, దానాలు, ఆ రోజు ఏమేం చేసుకుంటే ఎంత పుణ్యఫలం అనేది దక్కుతుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియోని అయితే చివరి వరకు కూడా చూసేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కోటి సోమవారం పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు కోటి సోమవారం రోజు ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం అయితే 2025 అక్టోబర్ 30వ తేదీన అయితే కోటి సోమవారం అనేది వస్తుంది. శ్రవణ నక్షత్రం అనేది ఎప్పుడు ఉంటుందో దానినే కోటి సోమవారం అని అంటారు. శ్రవణ నక్షత్రం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే అక్టోబర్ 29 సాయంత్రం 5 గంటల 29 నిమిషాలకైతే స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు అనగా అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 6:33 నిమిషాలకైతే శ్రవణ నక్షత్రం అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఈ విధంగా అయితే శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో దానిని కోటి సోమవారం అని అంటారు. ఇలా ఈ విధంగా పురాణాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. స్కంద పురాణంలో అయితే వ్యాస మహర్షి అయితే ఈ విధంగా రాశాడు. కోటి సోమవారం యొక్క విశిష్టత ఏందని తెలుసుకుంటే మనం ఈరోజు ఏమి చేసినా కూడా కోటి రెట్ల ఫలితం, పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఫ్రెండ్స్. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం, అందులోనూ కోటి సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు చేసుకునే స్నానం, దానం, ఉపవాసం అనేవి కూడా చాలా పుణ్యఫలం అనేది దక్కుతుంది. ఈరోజు తెల్లవారుజామునే లేచి నది స్నానం చేసుకున్నా కూడా చాలా మంచిది. చాలా మందికి అయితే నది స్నానం చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి నేనైతే ఒక మంత్రం అనేది చెప్పబోతున్నాను. ఆ మంత్రం జపం చేసుకుంటే మనకు నెల రోజులు నది స్నానం చేసుకుంటే ఎంత పుణ్యఫలం అనేది దక్కుతుందో మనం ఇంట్లో ఉండి కూడా నది స్నానం చేసుకున్నంత పుణ్యఫలం అనేది కూడా దక్కించుకోవచ్చు ఫ్రెండ్స్. నది స్నానం అనేది ఎందుకంత పవిత్రమైనది అని అంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు, చెరువులు, కాల్వల్లో నివసిస్తారని అంటారు. అందుకని కార్తీక మాసంలో నది స్నానం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ నెల రోజులు అనేది నది స్నానం చేసుకుంటే చాలా మంచిది. చాలా శుభ ఫలితాలు అనేవి కూడా ఇస్తాయి. కానీ చాలా మందికి అయితే నది దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది ఉండదు కాబట్టి మనం పూర్వీకులు అయితే ఒక చిన్న మంత్రం అనేది కూడా ఇచ్చారు. నేను కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. మనం ఇంట్లో ఉండి కూడా మనం ఆ పుణ్యఫలం అనేది కూడా దక్కించుకోవచ్చు. మనం కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి ఫ్రెండ్స్. గంగాదేవి, యమునాదేవి, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి దేవతల పవిత్రమైన శక్తిని ఈ మా ఇంటి నీటిలో సన్నిధి చేయండి అనే మనం నమస్కారం అయితే చేసేసుకోవాలి. అది గంగా జలంగా మారుతుంది. ఇక ఆ నీటితో అయితే మనం స్నానం చేసేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఒక పవిత్రమైన స్నానం చేసినట్టుగా పుణ్య ఫలితం అనేది కూడా దక్కుతుంది. నది స్నానం చేసుకుంటే ఎంత పుణ్యఫలం అనేది దక్కుతుందో అలానే ఇలా ఈ విధంగా ఈ మంత్రం జపం చేసుకొని మనం స్నానం చేసుకున్నా కూడా అంతే పుణ్యఫలం అనేది దక్కుతుంది ఫ్రెండ్స్. స్నానం అనేది చేసుకున్న తర్వాత అయితే మనం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోవాలి, లేదా ఓం శ్రీ విష్ణువే నమః అనే మంత్రాన్ని కూడా జపం చేసుకోవచ్చు. అలాగే మనం ఉపవాసం ఉంటే కూడా ఎంత విశిష్టత అనేది ఉంటుంది కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే అనేది కూడా తెలుసుకుందాం. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలకు, కార్తీక ఏకాదశికి, అలాగే కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత అనేది ఉందో అలానే కూడా కోటి సోమవారానికి కూడా అంతే పవిత్రమైనది దినంగా కూడా మనం భావిస్తాము. ఈ రోజున చేసుకునే ఉపవాసం అనేది కూడా చాలా కోటి రెట్ల ఫలితం అనేది కూడా దక్కుతుంది ఫ్రెండ్స్. ఈ రోజున అయితే తెల్లవారుజామునే నిద్ర లేచేసి మనం శుచిగా స్నానం కూడా చేసేసుకొని తర్వాత పూజ కూడా చేసేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కూడా ఎలాంటి ఆహారం అయితే తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనేది చేసుకున్న తర్వాత భోజనం చేస్తే దీనిని ఉపవాసం అని అంటారు. ఇలా ఈ విధంగా ఉపవాసం చేస్తే మాత్రం మనకు ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మనకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కూడా దక్కుతుంది. మనం కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం అనేది దక్కుతుంది ఫ్రెండ్స్. కోటి సోమవారం అనేది శివకేశవులకు చాలా అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఈరోజు శివాలయానికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే మనం పంచామృతంతో అయితే శివునికి అయితే అభిషేకం చేస్తున్నా కూడా చాలా మంచిది. మనం అభిషేకం చేస్తున్నప్పుడు కూడా మనం
అభిషేకం సమర్పయామి అంటూ మనం మంత్రం కూడా జపం చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకం చేస్తున్నా కూడా మనం గంగాజలం సమర్పయామి అని అనుకుంటూ మనం మంత్రం జపం చేసుకుంటూ అయితే మనం అభిషేకం అయితే చేసేసుకోవాలి. అలాగే నువ్వుల నూనెతో అయితే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అలాగే బిల్వపత్రాలు కూడా పెట్టుకోవాలి, పుష్పాలు కూడా పెట్టుకొని మనం మంచిగా అలంకరణ కూడా చేసేసుకోవాలి ఆ పూజ మందిరంలో. అలాగే మనం శివాలయంకి వెళ్ళినప్పుడు శివునికి కూడా మంచిగా బిల్వపత్రాలు కూడా సమర్పణ చేసుకోవాలి. అలాగే శివునికి కొబ్బరికాయ కొట్టి అరటి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే సాయంత్రం టైంలో కూడా మనం యథావిధిగా స్నానం సంధ్యాలు అన్నీ కూడా పూర్తి చేసేసుకొని శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్తే చాలా మంచిది. అక్కడ వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్న చాలా మంచిది. అలా వెళ్ళలేని వాళ్ళు శ్రీ మహావిష్ణు ఆలయం దగ్గరగా లేని వాళ్ళు తులసి దగ్గర కూడా పెట్టుకున్నా కూడా చాలా మంచిది. కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. తులసి దగ్గర దీపం పెట్టేసుకొని శ్రీ మహానారాయణకి సమర్పించి అని మనం మనసులో ధ్యానం అయితే చేసేసుకొని మనం విష్ణు సహస్రనామాలు కూడా చదివేసుకుంటే కూడా చాలా మంచిది. ఇలా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నా కూడా మనకు సకల సౌఖ్యాలు కూడా శుభం అనేది జరుగుతుంది. ఈ రోజున అయితే చాలా గ్రామాలు కూడా గంధం కుంకుమలతో అలంకరణ చేసేసుకొని మనం అక్షంతలు కూడా పూజించి ఇలా ఈ విధంగా పూజ చేస్తే కూడా చాలా మంచిది. అలాగే కోటి సోమవారం రోజు మనం బ్రాహ్మణులకు ఏమైనా దానం ఇచ్చినా కూడా మనకు చాలా మంచి అనేది దక్కుతుంది. ఇలా ఈ విధంగా దానం అనేది ఇస్తే కూడా మనం వైకుంఠానికి వెళ్ళేంత మోక్ష మార్గం అనేది కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎంత వీలైతే అంత దాన ధర్మాలు అనేది చేయండి. అసలు ఫుడ్ ఏం తినడానికి లేని వాళ్ళకైతే ఫుడ్ కూడా పెట్టినా చాలా మంచిది. ఫ్రెండ్స్, సాధారణంగా అయితే కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి చేస్తుంటారు కదా. అయితే కార్తీక మాసంలో మరీ ముఖ్యమైన రోజుల్లో కూడా వనభోజనాలు అనేవి కూడా చేస్తుంటారు. అందులోనూ ఒక కోటి సోమవారం రోజు మనం వనభోజనం అనేది చేస్తే మనకు కోటి రెట్ల ఫలితం అనేది కూడా దక్కుతుంది. అందుకని ఈరోజు తప్పకుండా మీరైతే వనభోజనాలు అనేది చేసేసుకోండి. ఉసిరి చెట్టు కింద ఇలా వనభోజనాలు అనేది చేసుకుంటే కూడా మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. ముందుగా అయితే ఆ ఉసిరి చెట్టుకు అయితే పూజ కూడా చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, ఉసిరి చెట్టు కింద ఉండే ప్రాంతాన్ని అయితే మంచిగా శుభ్రం చేసేసుకొని ఆ ఉసిరి చెట్టు కింద అయితే శివలింగానికి అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపాలుగా మనం భావించుకొని భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసేసుకోవాలి. పూజ అనేది చేసేసుకొని దీపారాధన కూడా చేసేసుకొని తర్వాత మనం వనభోజనాలు అనేవి చేసుకున్నా కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా కూడా ఎంతో విశిష్టమైన పుణ్యఫలం అనేది కూడా దక్కుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు అలాగే సుఖ సంతోషాలు కూడా మనకు సొంతం అవుతాయి. ఈ విధంగా అయితే పురాణాలు అయితే చెప్తున్నాయి. ఫ్రెండ్స్, సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉపవాసం ఉండడం అలాగే పేదలకు ఇతరులకు దానం చేయడం అలాగే ఈరోజు వ్రతం చేసుకున్నా కూడా చాలా మంచిది. కార్తీక మాసంలో సోమవారానికి ఎంత విశిష్టత అనేది ఉంటుందో అలాగే కోటి సోమవారానికి కూడా అంత విశిష్టత అనేది ఉంటుంది. పవిత్ర స్నానాలు, దానాలు, ఉపవాసాలు అలాగే వ్రతాలు అనేవి కూడా మనకు కోటి రెట్ల అధిక ఫలితాన్ని అనేది ఇస్తుంది. ఇలా ఈ విధంగా అయితే కోటి సోమవారం రోజు అయితే ఇంత విశిష్టత అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీరు కోటి సోమవారం పూజ అనేది ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే వీడియోకు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.